అధినేత ఎలాన్ మస్క్ పై మరోసారి సంచలన ఆరోపణలు వచ్చాయి. తన సంస్థ స్పేస్ ఎక్స్ లో పనిచేసే పలువురు మహిళా ఉద్యోగులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా కథనంలో ఆరోపించింది. 8 మంది ఇంజనీర్లు మస్క్ చిలక్కొట్టుడుపై కోర్టులో దావా వేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే అపర కుబేరుడైన మస్క్ ఇలాంటి అసహ్యమైన పనులు చేశాడా? నివేదికలు చెప్పిన ఆరోపణల్లో నిజమెంత? మెరిసేదంతా బంగారం కాదు, కనిపించేదంతా నిజమూ కాదు. అలాగే సమాజంలో పెద్ద మనుషులుగా బిల్డప్ ఇచ్చే వాళ్లంతా పవిత్రులు కాదు. ఇవన్నీ లోక సత్యాలు అయినప్పటికీ అపర కుబేరుడు, పలు వ్యాపార సంస్థల యజమానిగా ఉన్న ఇలాన్ మస్క్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు సత్యాలని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే మస్క్ బయటకి కనిపించేంత పెద్ద మనిషేమీ కాదని కోర్టులో ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. తాజాగా స్పేస్ ఎక్స్ కంపెనీలో పనిచేసే 8 మంది ఇంజనీర్లు స్పేస్ ఎక్స్ సీఈఓ ఇలాన్ మస్క్ పై దావా వేశారు. లైంగిక వేధింపులు, కంపెనీలో మహిళలపై వివక్ష వ్యతిరేకించినందుకు తమను అక్రమంగా ఉద్యోగం నుండి తొలగించారని చెబుతూ వారు ఈ కేసును దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రముఖ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్లో కథనం ప్రచురించారు. గతంలో స్పేస్ ఎక్స్ కు ఇంటర్న్షిప్ కోసం వచ్చిన ఓ యువతి కూడా మస్క్ చిలక్కొట్టుడుకు బలైన స్త్రీలలో ఒకరని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. మస్క్ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ గతంలో ఇలాన్ మస్క్ కంపెనీలో పనిచేసి వెళ్లిపోయిన మహిళల నుంచి వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇక మస్క్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటుందని, అప్పుడప్పుడు బోర్డు సభ్యులతో కలిసి వాటిని తీసుకునేవారని ఈ కథనం పేర్కొంది. ఇక స్పేస్ ఎక్స్ సంస్థలో పనిచేస్తూ 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసిన మరో మహిళ కేసును కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో తనలాంటి ఐక్యూ ఉన్న పిల్లల అవసరం ఉందని, తనతో ఉండి పిల్లలను కనాలంటూ మస్క్ వేధించేవాడని బాధితురాలు చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. ఇక అప్పటికే మస్క్ కు 10 మంది పిల్లలుండగా చాలా మంది మహిళలను ఇలాగే కోరేవాడని నివేదిక పేర్కొంది. అలాగే 2016లో స్పేస్ ఎక్స్ విమానంలో అటెండెంట్ గా పనిచేసే మహిళను లైంగికంగా ప్రలోభాలకు గురి చేసినట్లు వెల్లడించింది. తనతో గడిపితే గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని మస్క్ చెప్పినట్లు స్పేస్ ఎక్స్ కు చెందిన ఫ్లైట్ అటెండెంట్ కేసును కూడా ఈ నివేదిక వివరించింది. ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు స్పేస్ ఎక్స్ కంపెనీ 2018లో ఆ ఎయిర్ హోస్టెస్ కు $2,50,000 సెటిల్మెంట్ కూడా చేసిందని పేర్కొంది. ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్ స్నేహితురాలు కూడా ధృవీకరించిందని రిపోర్టు వెలువరించింది. ఇక స్పేస్ ఎక్స్ కు సంబంధించిన 8 మంది ఇంజనీర్లు మస్క్ పై హత్య ప్రయత్నం ఆరోపణలు కూడా చేశారు. మస్క్ చేసిన లైంగిక హింసను సోషల్ మీడియాలో వేదికగా బయటపెట్టాలని కంపెనీ ఎగ్జిక్యూటివ్లను కోరుతూ 2022లో ఒక లేఖను విడుదల చేశారు. అప్పుడు మస్క్ తమపై కాల్పులు జరపాలని ఆదేశించారని ఇంజనీర్లు దావాలో పేర్కొన్నారు. లాస్ ఏంజల్స్ లోని స్టేట్ కోర్టులో ఈ వ్యాజ్యం దాఖలైంది. మస్క్ తన కోరికలు తీర్చమని పలువురు మహిళా ఉద్యోగులకు చేసిన ట్వీట్లను కోర్టు ముందుంచారు. ఇందులో 2022 నుండి యూట్యూబ్ మాజీ సీఈఓకి పంపిన ట్వీట్లు కూడా ఉన్నాయని వాల్ స్ట్రీట్ వెల్లడించింది. ఇక కంపెనీ యజమాని అయిన ఇలాన్ మస్క్ ప్రవర్తన స్పేస్ ఎక్స్ కంపెనీ వ్యాప్తంగా సెక్సిస్ట్ సంస్కృతిని పెంచిందని దావా పేర్కొంది. స్పేస్ ఎక్స్ కంపెనీలో మహిళా ఇంజనీర్లు నిత్యం వేధింపులకు గురవుతారని, సెక్సిస్ట్ వ్యాఖ్యలు, కార్యాలయంలో పెరుగుతోన్న ఈ చెడు సంస్కృతిని వ్యతిరేకించిన వారిని నిర్దాక్షణ్యంగా తొలగిస్తున్నారని ఇంజనీర్లు దావాలో వెల్లడించారు. ఉదాహరణకు కంపెనీలోని సీనియర్ ఇంజనీర్లు రాకెట్ భాగాలను వివరించడానికి లైంగిక చర్యలను, పురుష జననాంగాలను ఉదాహరణగా ఉపయోగించారని దావాలో పేర్కొన్నారు. ఇక్కడి చర్యలు పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఉంటాయని ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే స్పేస్ ఎక్స్ లో ఇలాంటి సంస్కృతి ఉందనటాన్ని ఆ కంపెనీ ఖండించింది. 2022 లేఖ కంపెనీ కార్యకలాపాల్లో అంతరాయం కలిగించిందని, కంపెనీ విధానాలను ఉల్లంఘించినందుకు ఇంజనీర్లను తొలగించాల్సొచ్చిందని కంపెనీ సమాధానమిచ్చింది. ఇక సదరు ఇంజనీర్లను తొలగించే నిర్ణయంలో ఇలాన్ మస్క్ ప్రమేయం అస్సలే లేదని కంపెనీ వెల్లడించింది.